ఈ దేశంలో దర్జాగా బతుకు, కానీ ఈ దేశంలో మాత్రం దుర్మార్గంగా చేసినటువంటి వాళ్ళు అన్నటువంటి కాన్సెప్ట్ అయితే కుదరదు. అంటే నా ఇష్టం వచ్చినట్టు బతుకుతాను, ఎదురోళ్ళు ఎలా ఉండాలో కూడా నేనే నిర్దేశిస్తాను అన్నటువంటి పాయింట్కి సంబంధించినటువంటిది చర్చ. ఇక్కడ అసలైనటువంటి వ్యవహారం వెలుగులోకి వస్తున్నటువంటి అంశం ఏంటంటే, ఏదైతే యూనిఫామ్ సివిల్ కోడ్, ఎన్ఆర్సీ ఇట్లాంటివన్నీ కూడా బీజేపీ పాలిత రాష్ట్రాలకి సంబంధించినటువంటి వాళ్ళే పెట్టుకొస్తున్నారు. ఒక ఎవరైతే తీసుకొచ్చినటువంటి అస్సాం ప్రభుత్వం కానీ ఇట్లాంటి వాళ్ళది సంబంధించినటువంటిది. అయితే ఇప్పుడు కీలకమైనటువంటి వ్యవహారం 1 by 1 యూనిఫామ్ సివిల్ కోడ్ మొన్ననే బీజేపీ పాలిత రాష్ట్రం అమల్లోకి తీసుకొస్తే, ఇప్పుడు గుజరాత్ ప్రభుత్వం కూడా యూనిఫామ్ సివిల్ కోడ్ అమల్లోకి తీసుకురావడానికి రంగం సిద్ధం చేసింది. అధికారికంగా దానికి తగిన ఏర్పాట్లు చేస్తుంది. తద్వారా అక్కడ అన్ని మతాలు సమానమే, అంతే తప్పించి ఒక మతానికి ప్రత్యేక సమానం లేదా ప్రత్యేక హక్కులు ఉండనటువంటి ఒక సరికొత్త విధానం వైపుకి గుజరాత్లోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కూడా అడుగులు వేస్తూ ఉండటం కీలకం.